వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా చూడండి, కొత్తగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇంకా మా ఊర్లో అయితే కొత్తగా కంఠమహేశ్వర స్వామి గుడి అయితే కట్టారనమాట. కంఠమహేశ్వర స్వామి అంటే మోస్ట్లీ గౌడ్స్కి అయితే తెలుస్తుంది, కాటమయ్య అని చెప్పేసి అంటారు. అది గౌడ్స్కి అనమాట. సో అది గుడి ఓపెనింగ్ అయితే ఉంది. ఇంకా దానికోసం అయితే ఇప్పుడు మా ఇళ్లలో అంటే మా ఊర్లో అయితే పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా ఇప్పుడైతే చెట్ల నిండా చూస్తే ఏ చెట్టుకైనా కూడా ఫుల్ గోరింటాకు కదా, ఇంక ఇదంతా కోసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఇదిగోండి అందరం గ్యాంగ్ అయితే తయారైన అనమాట. గోరింటాకు కోసి జుట్టుకి, తర్వాత చేతులకి, కాళ్ళకి, మా పాపకు కూడా పెడదామని చెప్పేసి. అక్కడ ఉంది మా పాప, మా కాయలు కోసుకుంటుంది. మా ఇంట్లో అయితే మొత్తం గ్రీనరీ ఉంటుంది అనమాట. ఒకసారి హోమ్ టూర్ కూడా చేస్తాను, ఏమేమి చెట్లు ఉంటాయి ఏంటి అనేది. మా 3 పక్కన ఉంటాయి, మా బాబాయ్ వాళ్ళ 2 మాయి. సో అందరిలో చెట్లు ఉంటాయి అనమాట, అవన్నీ కూడా హోమ్ టూర్ చేస్తా. ఇంకా ఈ ఫెస్టివల్ అయితే వచ్చేసి మాకు 5 days ఉంది. దీనికోసం మేము 2 days అంటే మేము సరుకులు తెచ్చుకోవాలంటే కోలాడ్ అని చెప్పేసి ఉంటుంది, ఒక 12 kilometers దానికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. మొత్తం A to Z అయితే కొనుక్కొచ్చాము. ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి అని చెప్పేస్తే ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో అయితే ఉంటుంది. అండ్ జాతర కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అల్లమేమో మా అమ్మ గీరింది, నేనేమో కట్ చేసుకున్నా. 7 వెళ్ళిపోయాము, మా ఊళ్ళో కట్ చేసింది. ఆడ మా పెళ్లి క్యాసెట్ చూసుకుంటా ఇక్కడ అల్లం వెళ్ళిపోయి తీసింది. ఇంట్రెస్టింగ్ చూస్తుంది నా పెళ్లి క్యాసెట్. ఆయన హాయ్ చెప్పవా పప్ప, హాయ్ హాయ్ హాయ్. చాలాకి ఇది వేయించుతుంది, ధనియాలు ఆల్రెడీ వేయించడం. ఇక్కడ వచ్చేసి అయితే ఇప్పుడు మేము ఆ సందులోకి పోయి కోయాలి. ఇది ఏంటంటే మొత్తం చెట్లది ఆకులు. మా అమ్మ రోజు 2 రోజులకోసారి ఇల్లు ఊడ్చినట్టు ఉడుతుంది అన్నమాట ఈ చెట్లల్లో. ఇదంతా ఎందుకు ఎరువు అవుతుందిగా మంచిగాని ఇక్కడే వేస్తున్నారు, చెట్ల ఆకుల వరకు ఓన్లీ. ఇంక ఇప్పుడు దాంట్లోకి పోయి ఏం కోస్తాంలే అని చెప్పేసి ఇంకో మా గుండు ఉంటుంది, ఇది కోస్తే. పాపం దీన్ని చిన్నప్పుడు దీనికి హెయిర్ లేదని చెప్పేసి నేను గుండు ఏంది చెప్తున్నా, గుండు అంటే మరి నీకు పేరు లేదా అనుకుంటారు. దానికి చిన్నప్పుడు అసలు హెయిర్ లేదు, అందుకే నేను గుండు అని పెట్టిన. ఇప్పుడు అందరు గుండు అని పిలుస్తారు దాన్ని. ఆ గుండు పేరు తగ్గట్టే అది గుండ్రా అయినట్టే అయింది. కొంచెం పైన కొసలేరు గుండు, అమ్మమ్మ కోరుతుంది అంటలే. పైన అయితే నీకు ఈజీ ఇరుగుతుంది. అమ్మ ఎందుకమ్మా ఆకులు ఎరవడం, కోద్దాంగా ఫాస్ట్ గీరదాంలే, మనకు కావాలిగా. చెట్లున్నా ఉంటుందిగా, కొంచెం నాకు అయినా పైన పైకని కొంచెం పైకని ఇరుగుండు, అట్లయితే ఈజీగా ఇరుగుతుంది. నువ్వు వేస్తే ఇప్పుడు 6 నెలలు పట్టిద్ది, నీలోపు గోరింటాకు నూరడం కూడా అవుతుంది. ఇండియా వచ్చి ఎండకి తిరుగుడికి నాకు రెస్ట్ లేదు. నా మొహం అంతా నల్లగా అయిపోయింది. నా కూతురు కూడా పాపం అవతారం అంతా చేంజ్ అయిపోయింది. మస్తు తిరుగుతూ ఉన్నాము. ఇంకా రీసెంట్గా మా మామయ్య చనిపోయారు కాబట్టి సో ఆ కార్యక్రమం అనేది అంతా రెస్ట్ లేకుండా అయిపోయింది అనమాట. మొత్తం ఫుల్గా తిరుగుతూ ఉన్నాం. మళ్ళీ లోపు ఇక్కడ జాతర, దీనికోసం సరుకుల కోసం అని వెళ్ళి రావడం అట్లా చాలా అయిపోతుంది. మరీ కింద గొయ్యకు ఉండని, ఆ పైన పెద్దవి మళ్ళీ ఆడగొద్దాంలే చెట్టుకి, ఇంకెందుకు. ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంటే బాగుంటుంది. గోరింటాకు చెట్టు ఉన్నప్పుడేమో కోసుకొని పెట్టుకోవడానికి బద్దకం అనిపిస్తుంది. నేను ఇక్కడ ఉన్నప్పుడైతే ఫుల్గా కోసి పెట్టుకునేదాన్ని, మంచిగా జడకి పెట్టుకునేదాన్ని. బావు ఇంత ఆకైంది. ఏందిరా అయాంష్ ఏమంటున్నావు? గలీజ్ అంట, డ్రైనేజ్ ఉంది అందుకే గలీజ్ అంటుండు. ఎబ్బే గలీజ్ గబ్బు. ఆడెవడున్నా మన నిన్ను వాటర్ గలీజ్. సరే మా అమ్మని పిలుపో, అయాంష్ మా అమ్మని పిలుపో, మా అమ్మని పిలుచుకోరాపా మా అమ్మని. అయ్యే వద్దులే, కింద చీమలు ఉన్నాయి, చెప్పలేపో దానికి. చూడండి మూత పెట్టకుండా ధనియాలు పడదాం అనుకుంది. కొత్త జిగ్గి అట్లా పిన్ని ఇట్లా ఏ మిక్సీలైనా ఫస్ట్ మూత పట్టుకోవాలి.
ఇట్లా పట్టాలన్నమాట ధనియాలు ఎల్లిపాయలు పడేటప్పుడు. మా ధనియాలు ఎల్లిపాయలు పడడం అయిపోయింది. ఇప్పుడు ఏమవ్వడం ఇవి చూడండి, అందరం గోరింటాకు కోస్తా ఉన్నాం. 2 గిన్నెలు నిండి అయినాయి. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నాం పెట్టుకోవడానికి. ఇంత పెంచిందా అంత తలకు కూడా పెట్టాలి. ఇప్పుడు ఉందని చెప్పేసి మొత్తం యూజ్ అవుతుందని ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాం. సో స్టీల్ గ్యాస్ కూడా తీసుకున్నాం పెద్దది. డ్రింక్స్ తీసుకొచ్చినాం. ఇంకా ఇప్పుడు విగ్రహాల దగ్గరికి నీళ్లు పోయడానికి ఏమంటారు దాన్ని, జలబిందెలు పోయడానికి బిందె తీసుకున్నాం. మామూలుగా అయితే రాగి బిందెలు తీసుకున్నారు అనమాట. పాత బిందెలు వేసైనా కొత్త బిందెలు తీసుకోవాలంటున్నారు. సరే అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాము స్టీల్ది. ఇప్పుడు రాగి చాలా కాస్ట్ ఉంది అండ్ ఖర్చు కూడా చాలా వస్తుందని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గరికి హారతి తీసుకొని వెళ్ళాలంట. హారతి తీసుకోవాలని చెప్పేసి ఈ కుందులు అయితే తీసుకున్నాము. వీటికి ఇట్లా మూత వచ్చింది మంచిగా. అంటే మూతున్నాయి అయితే గాలికి దీపం కొండెక్కకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా మూతున్నాయి తీసుకున్నాము. వాటి కిందికి ప్లేట్స్, చిన్న ప్లేట్స్, తాంబాలంలో పెట్టుకొని తీసుకోవడానికి. తాంబాలం కూడా కొత్త తాంబాలం అయితే తీసుకోవాలి. సో కొత్త తాంబాలం తీసుకున్నాం. ఇంకా మేమైతే ఇత్తడి తాంబాలాలు, రాగి బిందెలు ఏం తీసుకోలేదన్నమాట. ఇవైతే తీసుకున్నాం ప్రెసెంట్. ప్రతిష్ట 5 రోజులు కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందన్నమాట. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోస్ని. నేను మోస్ట్లీ 3 పార్ట్స్ లాగా అయితే పెడతాను అనమాట. అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఊళ్ళో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, అంత గ్రాండ్గా అయితే చేశారనమాట. సో ఇంకా మార్నింగ్ ఈవినింగ్ మేము కూడా మంచిగా రెడీ అవ్వడం, పట్టు చీరలు కట్టుకొని గుడి దగ్గర జరిగే పూజా కార్యక్రమాల్లో అటెండ్ అవ్వడం చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒరిజినల్ వాయిస్ పెడితేనే బాగుంటుంది, కొంచెం బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయని చెప్పేసి అక్కడక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తా ఉన్నాను అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మార్నింగ్ ఏంటంటే మాకు టెంపుల్లో తోరణపాక అయితే కట్టారు. తర్వాత ఊళ్ళో 9 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయన్నమాట. అవి ఎక్కడ ఉన్నాయో నాకు కూడా తెలియదు. ఆ 9 ఎంట్రన్స్లకి తోరణపాక కట్టాలంట. సో అలా గౌడ్స్లో ఏంటంటే వేసుకోవాలి అనుకున్న వాళ్ళు శివమాల వేసుకున్నారు. కంఠమేశ్వర స్వామి అంటే శివుడు అంట. సో అలా మాల వేసుకొని అయితే ఇంకా ఊరి దిగ్బంధన అయితే చేస్తూ ఉన్నారనమాట. మా గుడి ఈరోజు ఖాళీగా ఉంటుందని చెప్పేసి గుడి దగ్గర చూడడానికి పోతున్నాం. జనాలందరూ ఊళ్ళోకి వెళ్ళారు అనమాట. సో చూడడానికి పోతున్నాం. మా ఇంటి దగ్గర నుంచి అయితే టెంపుల్కి వెళ్ళే దారిలోనే ముత్యాలమ్మ, తర్వాత బొడ్రాయి, తర్వాత సెంటర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మీకు కూడా మా ఊరు చూపించినట్లు ఉంటుందని చూపిస్తా ఉన్నాం. ఇంకా ఇక్కడ చూసారు కదా రైట్ సైడ్లో బొడ్రాయి అయితే ఉంటుంది. బొడ్రాయి అయ్యో ఇది సెంటర్, మా ఊరు సెంటర్. ఇక్కడ శ్మశానం సైడ్ వెళ్తే మా చేలు, శ్మశానం అన్నీ వస్తాయి. ఇక్కడ శ్మశానం దాటిన తర్వాత అందరూ కూడా ఊరి దిగ్బంధన కోసం అయితే ఊళ్ళోకి వెళ్ళారు కదా. సో ఇంకా టెంపుల్ ఫ్రీగా ఉంటుంది, డీటెయిల్గా చూడవచ్చు మంచిగా అని చెప్పేసి అయితే ఇంకా పిల్లల బ్యాచ్ వరకు అయితే వెళ్తూ ఉన్నాము. ఇదంతా మాడిఫికేషన్ చేసిన తర్వాత నేను చూడలేదు. నేను చూపిస్తాను. శ్మశానం మాడిఫికేషన్ అయిన తర్వాత చూడలేదు. చెట్లు ఫుల్ పెరిగినాయి కదా. అన్ని మైకులు పెట్టారన్నమాట. ఇదంతా చెరువు. ఇలానే స్ట్రైట్గా కొంచెం ముందుకెళ్తే మా పొలాలు కూడా వస్తాయి అనమాట. ఈ విగ్రహ ప్రతిష్ట ఈ కార్యక్రమంలో మా తాతయ్య ఉంటే మాత్రం మస్తుగా అంటే మస్తుగా ఎంజాయ్ చేసేవాడు అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఈ ఏరియాలోనే ఎక్కువ కూర్చొని స్పెండ్ చేసేవాళ్ళు. నైట్ అంతా ఇదంతా డెకరేషన్ చేస్తారు. చిక్కిచక చిక్కిచక జిక్కిచక దా. ఇంతకుముందు పాతగా ఉన్నప్పుడు ఇట్లా రాళ్ళే పెట్టున్నాయి అనమాట. జస్ట్ రాళ్ళలాగా అక్కడ పెట్టున్నాయి. ఇంక ఇప్పుడైతే మంచిగా గుడి కట్టారు. చాలా బాగుంది, పెద్దగా కట్టారు. కలర్స్ కూడా సూపర్ కలర్ఫుల్గా ఉన్నాయి. చెరువు అబ్బా ఇది బాగుందేరు. ఇదేంది కాలు కడుక్కోవడానికా? ఇందులోకి ఎట్లా దిగుతారు? ఓహో గాబు మోటార్ ఎత్తరా? ఈరోజు దేవుళ్ళు వేస్తారా? మరి తర్వాత కూడా నేను తెలిసి కాలు కట్టుకోవడానికి మంచిగా గాబులాగా కట్టారు. ఈ రోజుకైతే ప్రజెంట్ దేవుళ్ళు విగ్రహాలకి రేపు జలబిందెలతో తీసుకొచ్చి నీళ్ళు పోస్తారు కాబట్టి అనమాట. సో గుడి ఇది మా అమ్మమ్మ తాతయ్య సమాధులు. బాలిపోయిన వెంకయ్య గారు, బాలిపోయిన సీతమ్మ అనే అష్టచమ్మ ఆడుకోవడానికి కూడా తీసుకుర్రు బండ మీద. తెలియకలేదు బా ఉంది ఆలోచన.
నైట్ అయితే లైట్తో మంచిగా ఉంటుంది, డెకరేషన్ చేయాలి. డెకరేషన్ చేసిరు మంచిగా నైట్తో. దేవాలయం కనపోరం. అరే పోదామా? విగ్రహ ప్రతిష్ఠ అవ్వలేదు కాబట్టి టెంపుల్లో విగ్రహాలు ఏం లేవు. ఫస్ట్ డే వరకు అయితే ఇంకా తోరణపాకు కట్టేసి కూడా ఊళ్ళో అన్ని ద్వారాలకైతే తోరణపాకు అయితే కడతా ఉన్నారనమాట. విగ్రహాలు వస్తాయి, చాలా బాగుంది, స్పేషియస్గా రౌండ్ దిగిరాడానికి అన్నీ బాగున్నాయి. ఇందులోంచి మంచిగా డైరెక్ట్గా చెరువులోకి దారి కట్టారు. అన్నయ్య ఇక్కడ చూసినావా, దీంట్లోంచి చెరువులోకి దారి ఉంది. వావ్ సూపర్ బాగుంది. ఇట్లా పోయి మంచిగా నీళ్ళు ముంచుకొని కాలు కడుక్కోవచ్చు. టెంపుల్ చూసేసి ఇంటికి బయలుదేరాము. స్ట్రైట్గా పోతే జై శ్రీరామ్ జెండా ఎగరేది మా ఇల్లు అనమాట. ఎక్కడైనా కూడా మనకి విగ్రహాల ప్రతిష్ఠ జరిగేటప్పుడు విగ్రహ ప్రతిష్టకు ముందైతే ఊళ్ళోకి అయితే విగ్రహాలు వస్తాయన్నమాట. ప్రతి ఒక్క ఇంటి ముందుకు కూడా వస్తాయన్నమాట. అందరూ కూడా నీళ్లు ఆరబోసేసి పసుపు కుంకుమ కొబ్బరికాయ అయితే కొడతారనమాట. సో అదే ఇక్కడ అందరూ స్వాములు కూడా ఊరేగింపుగా బయలుదేరారు. అండ్ పెద్దవాళ్ళు అందరూ కూడా మంచి సాంగ్స్ పెట్టుకొని మంచిగా డ్యాన్స్లు వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే విగ్రహాలను అయితే ఊరేగిస్తూ ఉన్నారనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బ్యాక్గ్రౌండ్లో వచ్చే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాంగ్ అయితే మంచి వైబ్ ఇస్తుంది అనమాట. సో ఆ సాంగ్ అయితే నాకు అస్సలు మ్యూట్ చేయలేదు, కానీ నాకైతే కాపీరైట్ వస్తుంది. సో ఇంకా ఇక్కడ బాబాయ్ వాళ్ళు కూడా మంచిగా ఊరేగింపుగా అయితే తిరుగుతూ ఉన్నారనమాట. సో ఒక ట్రాక్టర్లోనేమో వాటర్ ఉన్నాయి, మరి ఇంకా అందరు తిరుగుతారు కాబట్టి వాళ్ళకి వాటర్ కూడా ఉండాలి కదా. సో ఒక ట్రాక్టర్లో వాటర్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసేమో ఇంకొక ట్రాక్టర్లో విగ్రహాలు వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇంకా అందరూ నీళ్ళు ఆరబోస్తారు కాబట్టి విగ్రహాలు కొంచెం వెనక్కి వస్తూ ఉన్నాయన్నమాట. అలా మేము పిన్ని వాళ్ళు తర్వాత అక్క వాళ్ళు అందరూ కూడా మంచిగా నీళ్ళు ఆరగించేసి మంచిగా విగ్రహాలకైతే దండం పెట్టుకున్నాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎంతమందికి కంఠమహేశ్వర స్వామి తెలుసో కామెంట్ చేయండి. కాటమయ్య అని చెప్పేసి అంటారు. మోస్ట్లీ అయితే ఇది చెరువు దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఇది గౌడ కులస్తుల దేవత. వచ్చే సాంగ్స్కి అయితే మంచిగా అందరూ కూడా డ్యాన్స్ చేయాలన్న ఊపు వస్తుందన్నమాట. మా బాబాయ్ చూసారు కదా, చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. సో ఇంకా మొత్తానికైతే విగ్రహాలు మా ఇంటి ముందుకు వచ్చాయి. ఇంకా అమ్మ నీళ్ళు ఆరబోసి అయితే మంచిగా పసుపు కుంకుమ కొబ్బరికాయ అయితే కొట్టిందనమాట. వచ్చేసేమో పెద్ద బాబాయ్ వాళ్ళు అనమాట. చిన్న బాబాయ్ వాళ్ళ ఎంట్రన్స్ వచ్చేమో బ్యాక్ సైడ్ ఉంటుంది. సో పిన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అక్క వాళ్ళు పిన్ని వాళ్ళు ఇటు సైడ్ వచ్చారు. మేము కూడా మళ్ళీ అక్కడ సైడ్ అయితే వెళ్ళాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే డీజే కొంచెం లాంగ్ పోయింది కాబట్టి సాంగ్స్ అయితే రాలేదు, మంచిగా డ్రమ్స్ ఒకటే మనకి వినిపిస్తూ ఉన్నాయన్నమాట. అలా ఇక్కడ కూడా వాళ్ళు నీళ్ళు అయితే ఆరగించారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈ
వీడియోస్ అయితే మాకైతే చాలా బెస్ట్ మెమరీస్ అనమాట. ఈ 5 డేస్ కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే జలబిందెలతో అందరం గుడి దగ్గరికి వెళ్ళడం కానీ, తర్వాత ఆడపడుచులందరూ మంచి పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకొని, ఆ హారతులు పట్టుకొని, బోనాలు ఎత్తుకొని ఊరంతా ఊరేగింపుగా బయలుదేరడం కానీ చాలా కన్నుల విందుగా ఉంటుందన్నమాట. మరి ఆ వీడియోస్ అన్నీ మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఆ ఇల్లు తర్వాత పెద్ద బాబాయ్ వాళ్ళది వచ్చేమో ఒక రూట్లో అయితే ఉంటుంది. అంటే ఎంట్రన్స్ ఒక సైడ్ ఉంటుందన్నమాట. మా బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న బాబాయ్ వాళ్ళది, తర్వాత పక్కన అత్తయ్య వాళ్ళు ఉంటారన్నారు కదా, వాళ్ళైతే ఒక గల్లీలో అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా చుట్టూ తిరిగేసి అయితే దేవుడు వాళ్ళ ఇంటి ముందుకైతే వచ్చాయన్నమాట. సో అక్కడ నీళ్ళారబోసి అయితే దండం పెట్టుకున్నారు. ఇంకా ఇక్కడైతే పిల్లల్ని ఎత్తుకొని బాబాయ్ అయితే చక్కగా వాళ్ళతో ఎంజాయ్ చేపిస్తూ ఉన్నాడు అనమాట. సాంగ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి. ఊరేగింపు వేరే సైడ్ పోతుంటే సడన్ గా మా సైడ్ వచ్చిండు. మాకు అందరికి అడావుడైంది. నేను మా ఇంటి ముందు ఉన్నప్పుడైతే స్నానం చేయలేదు, ఇప్పుడైతే స్నానం అంటే వీళ్ళందరూ మార్నింగ్ స్నానాలతోనే పోస్తారు అనమాట. మేము మాత్రం స్నానాలు చేసాం. ఫ్రెష్గా నా కూతురు స్నానం చేసింది, అల్లుడు స్నానం చేసింది, మా పిన్ని స్నానం చేయలేదు, మా అమ్మ కూడా స్నానం చేసింది, ఇంకా ఈ పిల్ల కూడా స్నానం చేయలే. పొద్దున స్నానం చేసి అట్లా చుట్టూ తిరిగేసి వచ్చిరన్నమాట ఇటు నుంచి. వేరే సైడ్ వెళ్తాడు అనుకుని మా వాళ్ళు నిదానంగా ఉండారన్నమాట. సడన్గా మా ఇంటి సైడ్ వచ్చే వరకు ఇంకా స్నానాలు చేయగలిగిన వాళ్ళకి అయితే స్నానాలు చేసి నీళ్ళారు పోసారు, లేదు అంటేమో మార్నింగ్ స్నానాల మీదనే పోసారన్నమాట. ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.